చిత్తూరు జిల్లా నగరి వైసీపీలో మరోసారి విభేదాలు బగ్గుమన్నాయి. మంత్రి రోజాపై నగరి నియోజకవర్గ జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జెడ్పీటీసీలు మురళీధర్ రెడ్డి, మల్లీశ్వరి ఆరోపణలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, ఏ పనులు జరగనివ్వటం లేదని మండిపడ్డారు. జగన్ ముద్దు, రోజా వద్దు అంటున్నారు జెడ్పీటీసీలు మురళీధర్ రెడ్డి, మల్లీశ్వరి. మేడం చాలా ఇబ్బంది పెట్టిస్తుంది అందరినీ. జగన్ అన్ని ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ఆయన సీట్ ఇవ్వద్దు రోజమ్మకి. ఏది వర్క్ ఇవ్వట్లేదు, ఆమె ఏ పని చేయట్లేదు, అన్నిటికీ అప్డేట్ చేస్తుంది, సంతకాలు పెట్టినిచ్చలేదు అంత పాటే. కానీ జగన్ అన్న బాగా చేస్తున్నాడు, రోజమ్మ చేయటం లేదు. ఇది జగన్ అన్న కావాలి, రోజమ్మ వద్దు. ఎంపీ తీసుకున్నాను, ఇప్పుడు జెడ్పీ తీసుకున్నాను, కానీ మాకు ఇది చేయట్లేదు రోజమ్మ. కానీ జగన్ అన్న కోరుతున్నాను, మాకు న్యాయం మేడం. మా మంత్రివర్యులు శ్రీమతి రోజా గారు ఇంకా ఇంతకన్నా మించి చెప్పాలని అవసరం లేదనుకుంటా. మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం, బిల్లుల విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. మేమంతా కాంగ్రెస్ పార్టీలో నుంచి వైసీపీలోకి రావడం జరిగింది. మేమంతా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం, ఆమె గెలుపు కోసం ప్రయత్నించాం. ఆమెను గెలిపించినా కూడా మా మీద కక్ష సాధింపు చర్యలు చేపడతారు. ఈరోజు 5 జెడ్పీటీసీలకి ఆమె ఓటేలా, మేము జెడ్పీటీసీలుగా కాకముందే ఆమెను మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. మా ముఖ్యమంత్రి వర్యులు ఆమెకి రాష్ట్ర మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇచ్చినా ఆమె యొక్క తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. వేరే వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇస్తే మేమందరం మంచి మెజారిటీతో గెలిపిస్తారు. ఆమె మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది. మా కాన్స్టిట్యూషన్లు అందరూ మాకు జగనన్న ముద్దు అన్నారు, కానీ రోజా వద్దని మాత్రం అందరూ చెప్తున్నారు. మంత్రి రోజాపై నగరి నియోజకవర్గ జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. ధనలక్ష్మి, నిజానికి నగరి వైసీపీలో చాలా కాలంగా విభేదాలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. మంత్రి రోజాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అక్కడ అసమ్మతి మొదటి నుంచి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈవేళ ఇద్దరు నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాలకు చెందిన జెడ్పీటీసీలు, వడమాలపేట మండల జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, నిండ్ర మండల జెడ్పీటీసీ మల్లీశ్వరి ఇద్దరు కూడా ఇవాళ చిత్తూరులో జెడ్పీ చైర్మన్ కలిసి ఒక ఫిర్యాదు చేశారు. తాము జెడ్పీటీసీ అయినప్పటికీ మండలంలో సొంత భవనాలు ఉన్నప్పటికీ అక్కడ తమకు ప్రత్యేక గదులు లేకుండా, కుర్చీ లేకుండా చేస్తున్నారు. ఒక జెడ్పీ చైర్మన్ గా మీరు మా హక్కులను కాపాడండి, మాకు ఇటువంటి పరిస్థితి కల్పిస్తున్నది మంత్రి రోజా అంటూ జెడ్పీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. నిజానికి వారు ఫిర్యాదు చేసినంత మీడియాతో కూడా మాట్లాడారు. ప్రస్తుతం మనం ఇంతవరకు వాళ్ళ మాటలు కూడా విన్నాం. అంటే నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులు కూడా ముందుకు సాగకుండా అడ్డుకుంటుంది, మా పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, మాకు విలువ లేకుండా చేస్తుందంటూ ఏకంగా ఇద్దరు జెడ్పీటీసీలు మీడియా ముందు వాపోయారు. నిజానికి వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డితో మంత్రి రోజాకు చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఆయన రోజా వ్యతిరేక వర్గంలో చాలా కాలంగా కొనసాగుతున్నారు. తాజాగా ఈ జాబితాలో నిండ్ర మండల జెడ్పీటీసీ మల్లీశ్వరి చేరడమే కొంత సంచలనంగా మారింది. అంటే ఒక్కసారిగా నగరి వైసీపీలో ఈ స్థాయిలో విభేదాలు ఎన్నికల సమయంలో గుప్పుమాడడం తప్పనిసరిగా మంత్రి రోజాకు ఇబ్బందికర పరిణామాలు చెప్పక తప్పదు. వారంతా కూడా పార్టీ పట్ల లాయల్ గా ఉంటాము, మాకు జగనన్నే కావాలి, కానీ మంత్రి రోజాకు మాత్రం సీట్ ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్న దృశ్యం. ఇదే కాకుండా దాదాపు ప్రతి మండల నియోజకవర్గంలోని పుత్తూరు, నగరి, ఇంకా విజయపురం, అట్లాగే ఈ వడమాలపేట, నిండ్ర ఈ 5 మండలాల్లో కూడా కొంతమంది ముఖ్య వైసీపీ నేతలు చాలా కాలంగా మంత్రి రోజాను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు జెడ్పీటీసీలు ఏకంగా ఈ స్థాయిలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం నగరి వైసీపీలో మరో సంచలనంగా మారింది. థాంక్యూ మురళి.